శుక్రవారం నాడు ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందును తిరస్కరించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు అన్ని మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు ముస్లింలకు పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2024 వక్ఫ్ చట్ట సవరణను తీసుకుని వచ్చి వారి యొక్క ఆస్తులను వశపరుచుకోవాలని, వారి ఆధీనంలోకి అనుభవంలోకి తీసుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుతంత్రాలు చేస్తోందని ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు పత్రికా విలేకరుల సమావేశం గురువారం జమతే ఇస్లామియా హింద్ ఆఫీసులో పాల్గొని ప్రసంగించారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి ఇక్బాల్ హుసేన్, ఎస్ఎండి షరీఫ్, జమాతే ఇస్లామియా హింద్ నాయకులు పిఎస్ మునీర్ అహ్మద్, ఎస్ఐఓ యూనిట్ లీడర్ అబ్దుల్ రెహమాన్, నోబెల్ సర్వీస్ సొసైటీ నాయకులు అబ్దుల్ రెహమాన్, సిఐటియు నగర్ అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కన్నుసన్నలలో నడుస్తుందని వారు వివరించారు. కూటమి ప్రభుత్వం గనక వక్ఫ్ చట్ట సవరణను రద్దు కోసం ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ముస్లింలకు ఈ చట్టం వస్తే మైనార్టీలకు మనుగడ లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇఫ్తార్ విందును బైకాట్ చేయాలని చెప్పేసి అన్ని మైనార్టీ సంఘాలు పిలుపునిచ్చాయి. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఫస్ట్ నుంచి ఆ రకంగా పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఆ రకంగా ఇఫ్తార్ విందు బైకాట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. బీహార్లో నితీష్ కుమార్ గారు ఇచ్చిన అక్కడి ఇఫ్తార్ విందును కూడా బైకాట్ చేయడం జరిగింది. ఎక్కడ బాగా సక్సెస్ ఆ రకంగా ముస్లిం మైనార్టీ అందరూ ఒక్కరు కూడా ఆ విందుకి పోకుండా చేశారు. అట్లనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో జరిగిన విందుని కూడా ఆ రకంగా బహిష్కరించారు. అక్కడ కూడా బాగా సక్సెస్ జరిగింది. మైనార్టీ సోదరులు మన కర్నూలు వాళ్ళని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క పిలుపు మేరకు అన్ని మైనార్టీ ప్రజా సంఘాలుగా రేపు జరిగే ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో స్టేట్ గెస్ట్ హౌస్లో ఇఫ్తార్ విందును మన ముస్లిం మైనార్టీలందరూ బైకాట్ చేయాలి. ఎందుకు బైకాట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు మనం ఆ రకంగా ఈ సంవత్సరం ఇఫ్తార్ విందును బైకాట్ చేయాల్సిన పరిస్థితి అంటే మనకి ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొస్తుందో వక్ఫ్ బోర్డు బిల్లును సవరణ చేయాలని చెప్పేసి ఆ రకంగా చేసుకోవాల్సిన చట్టం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఆ రకంగా జరుగుతూ ఉన్నది. ముస్లిం మైనార్టీల పైన అనేక రకాల దాడులు ఆ రకంగా జరుగుతూ ఉన్నాయి. గోవు పేరుతో లేదా మాంసం పేరుతో లేదా ఆర్టికల్ 370 పేరుతో, ఎన్ఆర్సీ పేరుతో, యూసీసీ పేరుతో అనేక రకాల చట్టాలు ఆ రకంగా ముసల్మాన్ల కోసం తీసుకొని వచ్చి ముస్లిం మైనార్టీల దగ్గర రకంగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ముసల్మాన్లు ఎవరు కూడా బీజేపీ కానీ బీజేపీ అవలంబిస్తున్న విధానాలపైన కానీ ఏ ఒక్కరు భయపడే ప్రసక్తే లేదు. ఆ రకంగా నిలబడి పోరాడతాం. రేపు పొద్దున కూడా వక్ఫ్ బోర్డు బిల్ చట్ట సవరణ జరిగితే తీవ్రమైన పరిణామాల రకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముస్లిం మైనార్టీలతో పాటు సెక్యులర్గా ఉండే హిందూ సోదరులను ఆ రకంగా ఇతర మైనార్టీ ప్రజా సంఘాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు ఆ రకంగా మేము సిద్ధమవుతాం. కాబట్టి వెంటనే మీకు ఏదైతే రేపు జరిగే ఇఫ్తార్ విందు కూడా మన ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా బైక్